ఒకరోజు ఒక అబ్బాయి ఒక పురాతనమైన వింతైన గుడ్డును కనుగొన్నాడు. అతను ఒక చిన్న కత్తితో గుడ్డు పెంచును జాగ్రత్తగా పగలగొట్టాడు. లోపల ఒక నీలిరంగు కాంతి కనిపించింది. అతను ఇంతకు ముందు ఇలాంటి వింత వస్తువును ఎప్పుడూ చూడలేదు. మరో ముక్కను పగలగొట్టినప్పుడు దానిపై చాలా భయానకరమైన నమూనాలు కనిపించాయి. అతను మరింత పరిశోధన చేయబోతుండగా అతను అమ్మ బయట నుండి పిలిచింది. కాబట్టి అతను కాస్త వెళ్లాల్సి వచ్చింది. అప్పుడే ఆ గుడ్డు కొంచెం కదిలింది. ఆ రాత్రి భారీ ఉరుములతో కూడిన వర్షం పడుతుంది. అబ్బాయికి ఆ గుడ్డు గుర్తొచ్చింది. అతను వర్షంలోకి పరిగెత్తాడు. కానీ గుడ్డు అక్కడ లేదు. నేలపై కేవలం గుడ్డు పెచ్చు మాత్రమే మిగిలి ఉంది. లోపల ఉన్నది ఎక్కడో పోయింది. ఆ క్షణంలో ఒక వింతైన శబ్దం ఒక వైపు నుండి వచ్చింది. ఆ అబ్బాయికి కొంచెం భయమైనా ధైర్యం తెచ్చుకొని ఆ శబ్దం వైపు వెళ్లి చూశాడు. చివరికి ఒక మూలలో గుడ్డు నుండి పొదిగిన ఒక చిన్న జీవిని కనుగొన్నాడు. అతను ఇలాంటి జీవిని ఎప్పుడూ చూడలేదు. అందుకే దాన్ని తాకాలని అనిపించింది. అది ఆకలితో ఉండవచ్చని ఊహించి ఒక బంగాళాదుంపను తీసుకొచ్చి సన్నగా తరిగి జీవికి పెట్టాడు. నిజంగానే ఆ చిన్న జీవి ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినడం మొదలెట్టింది. క్రమంగా భయం తగ్గుతుంది. అబ్బాయి మళ్ళీ దాన్ని తాకడానికి ప్రయత్నించినప్పుడు అది సంతోషంగా అనిపించింది. అప్పటి నుండి అతను దాన్ని రహస్యంగా పెంచుకోవడం మొదలెట్టాడు. దాన్ని హెర్బో అని పేరు కూడా పెట్టాడు. అతని అమ్మ జంతువులను ఇంట్లో పెంచడానికి వ్యతిరేకించేది. కాబట్టి అతను దాన్ని రహస్యంగా ఉంచాడు. ఒకరోజు హెర్బో శరీరం కొంచెం పొడుగా ఉన్నట్లు గమనించి అతను ఒక బకెట్లో నీళ్లు పోశాడు. హెర్బో వెంటనే అందులో సంతోషంగా ఈత కొట్టడం మొదలెట్టింది. ఇది నీటిలో జీవించే జీవి అని తెలిసింది. నీళ్లు ఇష్టపడటం వల్ల ఇది త్వరలోనే ఇబ్బంది పడుతుంది. ఒకరోజు అబ్బాయి ఒక అరుపు విని వెళ్లి చూశాడు. హెర్బో తన సోదరి సన్నపు తోటలోకి వెళ్ళింది. అతని సోదరి భయంతో గట్టిగా అరిచింది. అబ్బాయి హెర్బో గురించి ఇది ఎక్కడ నుండి వచ్చిందో చెప్పి తన సోదరిని అమ్మకు చెప్పవద్దని వేడుకున్నాడు. హెర్బో హాని చేయని జీవి అని చూసి ఆమె ఒప్పుకుంది. అయితే ఆ క్షణంలో ఎవరో తలుపు తట్టారు. అది మైక్ వాళ్ళ ఇంటి సేవకుడు. బాత్రూమ్ పైపులను రిపేర్ చేయడానికి వచ్చాడు. మైక్ తలుపు తెరిచి తోటలో ఉన్న ఆ చిన్న జీవిని చూశాడు. అబ్బాయి నిజం చెప్పాల్సి వచ్చింది. అతని కథ విన్న తర్వాత జనం ఉన్న మైక్ కు హెర్బో గుర్తింపు తెలిసినట్లు అనిపించింది. స్థానికంగా ఒక పురాణం ఉంది. లాక్నెస్ లో ఒక నీటి జీవి ఉందని, అది ప్రపంచంలో ఒకటే ఉంది. ఇది హెర్మోఫ్రోడైట్. చనిపోయే ముందు ఒక గుడ్డు పెడుతుంది. అందుకే ప్రతి నీటి జీవి ఒక అనాథ అని. అబ్బాయికి హెర్బో పట్ల జాలి కలిగి అతను మైక్ ను రహస్యంగా ఉంచమని వేడుకున్నాడు. మైక్ ఒప్పుకున్నాడు. కానీ హెర్బోను లాక్నెస్ లో విడిచిపెట్టమని సలహా ఇచ్చాడు. ఎందుకంటే త్వరలో హెర్బో ఒక పడవ కంటే పెద్దగా పెరుగుతుంది. దాని ఇంట్లో ఉంచడం సాధ్యం కాదు. కానీ అబ్బాయి ఒప్పుకోలేదు. అయితే ఆ రాత్రి హెర్బోకు ఏదో జరిగింది.